హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఈరోజు 10వ తారీఖు 8వ నెల 2024. ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే వరల్డ్ వైడ్గా ఇంటర్నెట్ యొక్క స్పీడ్లో కువైట్ 3వ స్థానంలో ఉంది. సో నెక్స్ట్ హవాల్లీ గవర్నరేట్లో కొన్ని ఫుడ్ సెంటర్స్ని క్లోజ్ చేశారు, అధికారులు బంద్ చేశారు. కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర ఫుడ్. నెక్స్ట్ 80 కేజీల డ్రగ్స్ని అధికారులు అదుపులో తీసుకున్నారు. ఈ 80 కేజీల డ్రగ్స్ యొక్క వాల్యూ 1 మిలియన్ దినార్లు అంటండి. 1 మిలియన్ దినార్లు. సో ఇంత డ్రగ్స్ ఎలా వస్తుందో కానీ 1 మిలియన్ దినార్లు అంట. తర్వాత ఆగస్టు 10వ తారీఖు ఈరోజు వెదర్ యొక్క టెంపరేచరు 49 డిగ్రీలు ఉంది కువైట్లో. నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తే హౌస్ డ్రైవర్గా పనిచేస్తూ తన రూమ్లో తంబాకు, సిగరెట్ లాంటి సేల్ చేస్తున్నాడు ఒక విదేశీ వ్యక్తి అనమాట. సో భారీ మొత్తంలో సేల్ చేస్తున్నాడు. అయితే అధికారులు ఇతను అరెస్ట్ చేశారు. కపిల్ అయితే పరారీలో ఉన్నాడు. సో చేయించింది కపిల్, కాకపోతే కపిల్ మిస్ అయ్యాడు, ఇతను దొరికిపోయాడు. సో నెక్స్ట్ సౌదీ అంతా ఆగస్టు 13వ తారీఖు నుండి ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. సో గ్రోత్ ఇండెక్స్లో 67 దేశాల్లో టాప్లో ఉంది సౌదీ. అంటే సౌదీ ఆయిల్, నాన్ ఆయిల్ పరంగా ఆదాయంలో కానీ, నెక్స్ట్ ఈ మక్క పరంగా వచ్చే ఆదాయంలో కానీ, నెక్స్ట్ సౌదీ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ఇండస్ట్రీలో కానీ అగ్రస్థానంలో ఉంది సౌదీ. సో నెక్స్ట్ ప్రాపర్ లైసెన్స్ లేకుండా పాసెంజర్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న 636 మంది అరెస్ట్ చేశారు సౌదీలో. సో యుఏ విషయానికి వెళ్తే 3 డేస్ వీకెండ్ షెడ్యూల్ రెడీ అయిపోయింది యుఏలో. సో ఫస్ట్ అనమాట దుబాయ్లో స్టార్ట్ చేస్తున్నారు. ఇది అంటే సమ్మర్ వర్కింగ్ అవర్స్ 7 అవర్స్ మాత్రమే ఉంటుంది. ఆగస్టు 12 నుండి సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. సో అయితే ఇందులో ఫ్రైడే రోజున మొత్తం వర్క్ ఉండదు, ఫ్రైడే కూడా సెలవే. సో 3 డేస్ వీకెండ్ ఇస్తారు. సో ఇది ఫస్ట్ దుబాయ్లో స్టార్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వరల్డ్ వైడ్గా ఇంటర్నెట్ యొక్క స్పీడ్లో వరల్డ్ వైడ్గా యూఏఈ 2వ స్థానంలో ఉంది. ఓకే, నెక్స్ట్ దుబాయ్లో ఇబ్నా బటాటా మాల్ ఏదైతే ఉందో సినిమా హాల్, దీన్ని పర్మనెంట్గా క్లోజ్ చేశారు. నెక్స్ట్ ఓమన్ విషయానికి వెళ్తే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వారు చెకింగ్లు చేస్తున్నారండి. ప్రతి చోట చెకింగ్లు చేస్తున్నారు. అయితే ఈ చెకింగ్లో 20 మంది దొరికిపోయారు. వీళ్ళ వీసాలో ఉన్న పని వేరు, చేసే పని వేరు. ఓకే, వీళ్ళ వీసాలో ఉన్న పని వేరు, వీళ్ళు చేసే పని వేరు. వీసా ఉన్న ఏరియా వేరు, సో వీళ్ళు చేసే పని వేరు అనమాట. సో ఇటువంటి వాళ్ళని 20 మందిని అరెస్ట్ చేశారు. ఓమన్ సలాలా ఎయిర్పోర్ట్లో ఇప్పుడు టూరిస్టుల దాకిడి భారీగా పెరిగిందండి, బాగా గర్దీగా ఉంది. బెహ్రెన్ విషయానికి వెళ్తే బెహ్రానీ వెయిట్ లిఫ్టర్ 102 కేజీల వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో 6వ స్థానం దక్కించుకుంది బెహ్రెన్. 400 మీటర్ల రన్నింగ్ రేసులో సిల్వర్ మెడల్ వచ్చింది బెహ్రెన్కి. సో గుడాబియా ఓల్డ్ బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది బెహ్రెన్లో. నెక్స్ట్ 11 ప్యాసింజర్ ఎయిర్పోర్ట్ ఫుల్ గర్దీగా మారిందండి ప్యాసింజర్స్తో. నెక్స్ట్ వర్క్ ప్లేస్లో గాయపడ్డ ఒక కార్మికుడు తనకి అంగవైకల్యం ఏర్పడిందని చెప్పి తనకు నష్టపరిహారం అందించాలని చెప్పి కంపెనీ ఇవ్వకపోతే అందించాలని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్తే విదేశీ ఫిమేల్ వర్కర్స్ని, విదేశీ హౌస్మేట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఖతారీ గవర్నమెంట్ ఇంత రేటుని ఫిక్స్ చేసింది. సో దీనివల్ల మ్యాన్ పవర్ ఏజెన్సీకి నష్టం కలుగుతుంది. సో ఎగ్జాంపుల్, ఒక ఇండియన్ హౌస్మేట్ని రిక్రూట్మెంట్ చేసుకోవాలంటే 14,000 రియల్ అవుతుందన్నమాట. సో దీనివల్ల ఇది సరిపోవడం లేదు. సో మరింత ఈ యొక్క రిక్రూట్మెంట్ అమౌంట్ పెంచాలి. నెక్స్ట్ ఈ యొక్క ఆర్టికల్స్ని సవరణ చేయాలని చెప్పి మ్యాన్ పవర్ ఏజెన్సీ యూనియన్ వాళ్ళు కోరుతున్నారు. సో నెక్స్ట్ ఖతర్ అమీర్ గారు తుర్కీ ప్రెసిడెంట్ గారితో భేటీ అయ్యారు. ఇజ్రాయెల్ ఫిలిస్తీన్ యుద్ధాల కోసం వాటిని ఆపడం కోసం చర్చలు జరిపారు. సో నెక్స్ట్ హ్యూమిడిటీతో పాటు వర్షాలు కూడా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. సో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేశారు ఖతర్లో. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళని, డ్రగ్స్ యూజ్ చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. సో డ్రగ్స్ పైన బాగా దృష్టి పెట్టారు ఖతర్లో. తర్వాత ఖత్తర్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ వరల్డ్లోనే నెంబర్ 1 స్థానంలో ఉందండి. ఖత్తర్ వరల్డ్లో నెంబర్ 1 స్థానంలో ఉంది ఇంటర్నెట్ స్పీడ్లో. సో ఇదండి మన గల్ఫ్ న్యూస్. ఒక జనరల్ విషయాలకు వెళ్తే చూడండి, చైనాలో భారీ వరదలు చూడండి, మొత్తం కార్లు మొత్తం అప్పుడప్పుడు తాండ్ర అయిపోయింది మొత్తం కార్లన్నీ. సో చాలా భారీ అనమాట, చాలా నష్టాన్ని మిగిల్చెళ్ళింది ఈ వరదలు. చాలా చూసారా కార్లు ఎలాగ అయిపోయాయో, చాలా భారీ వరదలు వచ్చాయి చైనాలో. తర్వాత పాకిస్తాన్ వాళ్ళకి ప్యారిస్ ఒలింపిక్స్లో
32 సంవత్సరాల తర్వాత గోల్డ్ మెడల్ వచ్చింది, ఒక గోల్డ్ మెడల్ అండి. 32 సంవత్సరాలతో ఒక గోల్డ్ మెడల్ వచ్చిందండి పాకిస్తాన్ వాళ్ళకి. మన ఇండియా వాళ్ళకి అయితే ప్రతిసారి వస్తున్నాయి, గోల్డ్ వస్తున్నాయి మనకి. చూడండి పాకిస్తాన్ ఉంది హ్యాట్రిక్, 32 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ వచ్చిందంట. సో ఇదండి సంగతి. మన నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.